రండి మీరు ఇన్నే ఉంటాం మేము అదే అందుకే కొద్దిగా ఇటాన్ పెట్టే మీకు మొక్కి పోదాం ఇక్కడ లోపల పోదాం పోదాం ఇక్కడ చూసి పోద్దా ఇక్కడ చూడాలి కదా అబ్బో ఇక్కడ దేవాన్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ శ్రీనివాసు పుస్తకం ఎంతమంది రాని నడుస్తూనే ఉంటుంది శ్రీమతి అయినా సరే మంచి పని చెప్తున్నాను కొంచెం
ఈ బండి రోడ్ వంకాయ పెడతారు కదా, వంకాయ లేనట్టు పప్పు అనుకుంటా ఇది తీయలే వంకాయ వంకాయ కావాలా నీకు? లేదు వంకాయ పెట్టలేదు ఎక్కువ పని అడగను తగ్గిపోయాను ఊళ్ళో అరే మామ వచ్చిండు రాగో మామ మంచి మామ వచ్చిండు వీడియో అవుతుండే ఇంకా బాబు వచ్చిండు ఇంటికి పెద్దమ్మని అడిగినా కూడా అప్పటికి అలా పెట్టినావా దాన్ని చదువుతారా సూర్య భగవానికి సూర్య భగవానికి సూర్య భగవానికి సూర్య భగవానికి బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ యొక్క సూర్య భగవాను యొక్క ప్రతి సంవత్సరము మాఘశుద్ధ రథ సప్తమి అనేటువంటి యొక్క రోజు వస్తుంది కాబట్టి ఈ యొక్క రథ సప్తమి చేసిన వారికి సకల శుభములు కలుగుతాయి. అంతేకాకుండా యుగ యుగముల నుండి ఈ స్వామివారి యొక్క సహాయము సహకారాలు మన అందరికి అందిస్తున్నాడు. మనము ఎలాంటి దోషములు చేసినా చేయకపోయినా మన తప్పులన్నీ మన్నించే అటువంటి యొక్క ప్రత్యక్ష దైవము సూర్య భగవాను. కనుక ఈ సూర్య భగవాను యొక్క వ్రతము కూడా ఉంటున్నది, కానీ మనకు తెలియడం లేదు. ఎన్నో దేవక్షేత్రాలకు వెళ్తున్నాము, ఎందరో దేవతలను మనం దర్శించుకుంటున్నాము, కానీ ప్రతి నిత్యము మనం పడుకొని లేపే అటువంటి యొక్క ప్రత్యక్ష దైవము సూర్యుడిని మనము మర్చిపోతున్నాము. కాబట్టి అలాంటి తరుణములో ఈ సూర్య భగవానుని యొక్క ప్రత్యక్ష దైవము యొక్క వ్రతము పూజలు చేయాలని ఆలోచన చేత మా యొక్క గురుదేవుల కరుణ చేత ఈ యొక్క కార్యక్రమమును ఇది 3వ సంవత్సరము చేయడము జరిగింది. మరి పెద్దలందరి యొక్క సహాయ సహకారములు, మరి మా యొక్క శిష్యుల యొక్క సహకారముల చేత ఈ దివ్యమైనటువంటి యొక్క సూర్య భగవానుని యొక్క వ్రత మహత్యము అందరికీ తెలుపాలి. ఊరు ఊరు గ్రామ గ్రామమున చేస్తే బాగుంటుంది అనే అటువంటి యొక్క దృఢ నిశ్చయము చేత ఈ యొక్క పెద్దల యొక్క సహాయం చేత వ్రతము కూడా పోయిన సంవత్సరము చేసినాము. మరి ఈ సంవత్సరంలో చాలామంది దాతలు కూడా అన్నదానం చాలామంది సహకరించారు.
అంటే మేము అనుకున్న దానికంటే రెట్టింపుగా ధనము కూడా, ధాన్యము కూడా, బియ్యము కూడా మాకు సహకరించినారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమములకు విచ్చేసినటువంటి మన యొక్క బంధువులందరికీ సూర్య భగవాను యొక్క కరుణా కటాక్షము ఉండాలి. అంతేకాకుండా మనము జీవించి ఉన్నంత వరకు సూర్య భగవాను యొక్క పూజలు వ్రతములు చేస్తే బాగుంటుందని అటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాము. మరి శ్రీరామ భజన మండలి వారి సహాయం చేత మరియు నెహ్రూ నగర్ విఘ్నేశ్వర ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి యొక్క సభ్యుల చేత కార్యక్రమం చాలా దివ్యంగా జరగడం జరుగుతుంది. అంతేకాకుండా మరియు ఓం బ్రహ్మస్వరూపముదే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం జాయ సదా విష్ణు త్రిమూర్తిం చ దివాకరః వినతా తనయో దేవి కర్మసాక్షి సురేశ్వర అని అటువంటి యొక్క బ్రహ్మవాక్యములను ఋషుల వాక్యములను అనుసరించి చూస్తే ఈ యొక్క సూర్య భగవానుడు ఉదయించే సమయం లోపల బ్రహ్మస్వరూపముగా ఉదయిస్తున్నాడు. బ్రహ్మస్వరూపుడే మధ్యాహ్నేతు మహేశ్వరము, మధ్యాహ్నములో శంకరుని రూపంలో వచిస్తున్నాడట, చింతరిస్తున్నాడు. మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం జాజు సదా విష్ణు, సాయంకాలం అయ్యేసరికి విష్ణు స్వరూపము దాలుస్తున్నాడు. కాబట్టి ఇలాంటి యొక్క త్రిమూర్తి స్వరూపమైనటువంటి శ్రీ నారాయణ స్వామి అంశైనటువంటి శ్రీ సూర్య భగవానుని మన యొక్క పూజ కార్యక్రమంలో పాల్గొనందులకు మన యొక్క శ్రీశైల పట్టణ భక్తులందరూ జనులందరికీ కూడా ఆ యొక్క సూర్య భగవానుని యొక్క కరుణాకటాక్షములు కలిగి వారి వంశము సూర్య భగవాను ఉన్నంత వరకు వర్ధిల్లాలని మరి మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క సూర్య భగవానుని యొక్క కరుణా కటాక్షము చేత స్వామిని పూజించినట్లయితే ఆరోగ్యము కూడా కలుగుతుంది అని వేదశాస్త్రము చెప్తున్నది. కాబట్టి సూర్య భగవానుని పూజించిన వారికి, సేవించిన వారికి సకల శుభములు కలుగును. అంతేకాకుండా ప్రతి నిత్యము కూడా లేస్తున్నాము, స్నానము చేస్తున్నాము, అనుష్ఠానము చేస్తున్నాము. కానీ మనము సూర్య భగవానునికి ఎలాంటి యొక్క ఆర్గ్యమాలుగా కొన్ని నీళ్లు సమర్పించిన స్వామి తృప్తి పడతాడు. కాబట్టి స్నానం చేసిన వెంటనే సూర్య భగవానుడికి మనము దోషుని చేత కొన్ని నీళ్లు స్వామికి సమర్పించినట్లయితే మనకు శుభములు కలుగును అని మరి పెద్దలు చెప్పిండ్రు. అదే ప్రకారముగా ఈ యొక్క సూర్య భగవాను యొక్క రథసప్తమి భక్తి శ్రద్ధల చేత ఆచరించామని మరి మన యొక్క పెద్దలందరికీ గ్రామస్తులకు కూడా తెలియజేస్తున్నాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సూర్య భగవానునికి మార్కండే భగవానికి జన